శుక్లపక్ష పంచమి, అష్టమి, చతుర్దశిలో జన్మించిన వాళ్ళు. శుక్లపక్ష పంచమి, అష్టమి, చతుర్దశి అంటే అమావాస్య పోయినటువంటి 5వ రోజు, 8వ రోజు, 14వ రోజు పుట్టిన వాళ్ళు బాగా చదువుతారు, కష్టపడి మరీ చదువుతారు, కరెక్ట్గా ఎగ్జామ్ టైంలో మర్చిపోతారు, బ్రెయిన్ పనిచేయదు. మీ పేపర్లు చూసి రాసిన వాళ్ళు బాగా మీకన్నా మార్కులు ఎక్కువ వస్తాయి. కొంతమంది బాగా చదివినా వీళ్ళు చదివిన తగిన ఉద్యోగం రాదు. వీళ్ళు చదివేది ఒకటి, చేసే పని ఒకటి. వీళ్ళు చదివిన దానికి సంబంధించిన ఉద్యోగం రాదు. ఒకవేళ వచ్చినా వీళ్ళు వదిలేసి ఇంకొకటి బెటర్ అని మారిపోతారు. జీవితాంతం ఏదో ఒకదాన్ని ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇంకా ఏదో ప్రయత్నాల్లోనే ఉంటారు, సెర్చింగ్లోనే ఉంటారు. అన్నీ బాగానే ఉంటాయి, అన్నీ బాగానే చేస్తారు, తెలివితేటలు బాగుంటాయి. కానీ ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటారు, ఏదో ఒక లోటు ఉండనే ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు ఈ దోషం పోవాలంటే చదువుకునే పిల్లలకు దానికి అవసరమైన పుస్తకాలు, పెన్నులు పేద పిల్లలకు ఎలిమెంటరీ స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్లో దానంగా ఇవ్వాలి. మీరు ఎరేజర్ మాత్రం ఇవ్వకూడదు. ఎరేజర్ ఇచ్చారంటే వాళ్ళు రాసి కొట్టేస్తారు, ఆ పుణ్యం పోతుంది. కాబట్టి ఎరేజర్ మాత్రం ఇవ్వకూడదు. చెవులు వినిపించని వారికి అంటే చెవిటి వాళ్లకు సహాయం చేస్తూ వస్తే ఈ దోషం పోతుంది. కాబట్టి మీరు ఇంకా ఇది మీకు ఫలితాలు అంటే పరిహారాలు. అదేవిధంగా శుక్లపక్ష చతుర్దశి రోజు పుట్టిన వాళ్ళు, ఇది వ్యక్తిగత పరిహారం కింద ఇంతసేపు చెప్పాను. శుక్లపక్ష చతుర్దశి రోజు పుట్టిన వాళ్ళు మీరు కుంభకోణం దగ్గర, తమిళనాడులో కుంభకోణం దగ్గర తిరుభువనం అనేటువంటి ఒక ఆలయం ఉంది, ఒక ఊరుంది తిరుభువనం. ఆ తిరుభువనంలో శరభేశ్వర ఆలయం ఉంది. శరభేశ్వరుడు అంటే పరమేశ్వరుడే. ఆయన నరసింహస్వామిని ఒక ఆవేశాన్ని తగ్గించడం కోసము దుర్గాదేవి, ప్రత్యంగరాదేవి, పరమేశ్వరుడు ముగ్గురు కలిసి ఎత్తినటువంటి అవతారము, ఒక జంతువు పక్షి కలిసినటువంటి అవతారం అనమాట. ఆ ఆలయం అక్కడ చాలా ప్రాచీన ఆలయం ఉంది. ఆ ఆలయంలో కృష్ణపక్ష చతుర్దశి రోజు ఆయనకు అభిషేకము, అర్చన, కాస్త అన్నదానానికి ఏదైనా డబ్బులు కట్టగలిగితే మీకు ఈ దోషం పోతుంది. అదేవిధంగా మీరు పంచమి, అష్టమిలో పుట్టిన వారైతే చక్కగా మీరు ప్రాచీన శివాలయానికి కృష్ణపక్ష చతుర్దశి రోజు వెళ్ళొస్తే మంచిది. చతుర్దశిలో పుట్టిన వాళ్ళు మాత్రం శరభేశ్వర ఆలయము, అష్టమి పంచమిలో పుట్టిన వాళ్ళు ప్రాచీన శివాలయానికి వెళ్ళి రావడంతో ఈ పరిహారం అవుతుంది. తరచూ చేసుకుంటూ ఉండొచ్చు. మీకు ఇది తిథి శూన్య పరిహారం.